మృదులతో ముచ్చట్లకు స్వాగతం. అయితే ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే, నాకు ఇంకో కొడుకు పుట్టాడు అనమాట. ఎలా ఉన్నాడు? చాలా ఫాస్ట్గా పుట్టేశాడు, ఎవరికి తెలియదు కూడా పుట్టినట్టు కదా. నమ్మేశారా? వీడి పేరు సిద్ధన్ కారంచేడు. సో వీడెవరంటే మా మరిది కొడుకు. మా రిషిగా తెలుసు కదా మీ అందరికీ, నాకన్నా ఫేమస్ అయిపోతుంది మధ్య రిషి. సో వాళ్ళ కొడుకు. సో ఈరోజు వీడికి ఫస్ట్ భోగి పళ్ళు అనమాట. సో వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాము. ఓకే, సో ఈరోజు మరి సిద్ధన్ చూపించాను. సిద్ధన్తో పాటు ఇంట్రడక్షన్ చేస్తున్నా, సో దట్ మీ అందరికీ సిద్ధన్ గురించి ఈ ఫంక్షన్ చేస్తున్నాము అని తెలుస్తుంది కదా. అందుకోసం మా శ్రేయాంష్ కూడా ఉన్నాడు లోపల. వాడికి మూడోది కదా, నాలుగోది అనుకుంటా, నాలుగో భోగి పళ్ళు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అంతే. సో డెకరేషన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్చువల్గా. సో ఇంట్రడక్షన్ చూపిస్తాను మీకు. సో చక్కగా పాట్స్ అవి పెట్టి, పూలు అవి పెట్టి, చక్కగా చెరుకు గళ్ళు అవన్నీ చేసింది. యాక్చువల్గా వాళ్ళ అమ్మ చాలా బాగా ముగ్గులు వేస్తుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ వేసిన ముగ్గులే. చాలా చాలా బాగా ఓపిక చాలా బాగా ఎక్కువ అండ్ సూపర్గా చేస్తారు యాక్చువల్గా. ఇంటీరియర్స్ కానివ్వండి, లేకపోతే డెకరేషన్ ఇలా అంతా. సో ఇఫ్ యూ ఫాలో మీ యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ అంతా కూడా బాగా డెకరేషన్ చేసింది. సో అంటే ఈ ధనుర్మాసం అంతా కూడా యాక్చువల్లీ సో తను రకరకాల ముగ్గులు ప్రతిరోజు వేస్తూ ఉండేది. సో ఇది డెకరేషన్ అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళే ఓన్గా ఒక కర్టన్ లాగా తను డిజైన్ చేసి ఇక్కడ చక్కగా, నాకు తెలిసి ఏం ముగ్గు వాడింది ఇక్కడ, ఎస్ అంటే ఏదో అడగాలి యాక్చువల్గా, ఆవిడనే అడగాలి నేను. ఎంత బాగా వేశారు చూసారా. అంటే ఇది మంచిగా బ్యాక్ డ్రాప్ లాగా, వెరీ ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్. అంటే మామూలుగా మనం బయట ఎవరినైనా పిలిచి డెకరేషన్ అది చేయించుకునే కన్నా కూడా ఇలా చేసుకుంటే ఎంత బాగుంది కదా. ఇంట్లోంచే చేసుకోవచ్చు. సో వీ కెన్ కాంటాక్ట్, నేను ఆవిడతో మాట్లాడిస్తా, ఎలా చేస్తుందో ఏంటో కనుక్కుంటా. సో ఇక్కడంతా కూడా చక్కగా ట్రెడిషనల్గా కైట్స్ పెట్టి అదంతా కూడా బాగా డెకరేట్ చేశారు యాక్చువల్లీ. హాయ్ హాయ్. ఎస్, సో మీ కొడుకుతో నేను బ్లాగ్ చేస్తున్నాను తెలుసా నీకు. ఇగో మా రిషి బాగా రెడీ అయింది చూసారా. చెప్పవే. కాదు అయితే నేను కావాలి నాకు. తను రిషి వాళ్ళ అమ్మగారు, మీరు రండి ఒక్కసారి. నమస్కారం అండి. ఆ బ్యాక్ డ్రాప్ అది చాలా బాగా చేశారు యాక్చువల్ గా. సో ఇప్పుడే మా వాళ్ళందరూ చూసారు. చాలా అదేంటి ముగ్గా మీరు యూజ్ చేసింది? ఫ్యాబ్రిక్ పెయింట్ ఇంగ్లీష్. తెలుగులో ఏమంటారు? బాగా మా రిషి కూడా ఇంగ్లీష్ కదా. తెలుగులో ఏమంటుంది? ఫ్యాబ్రిక్ పెయింట్ వీడి కోసం వేసింది ముగ్గు. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంకా కూడా చేసాము. అంటే ఇప్పుడే చూపించేస్తే అంటే మైట్ బి చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ 2 నిమిషాలు మీరు మాట్లాడుతూ. చాలా మాట్లాడుతూ ఉంటాము. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఆ బట్ట ఏంటది? క్లాత్ అది చెప్తా. అదేం క్లాత్ అంటే, ఇది కర్టన్ క్లాత్ అని అడగాలి బేసికలీ. ఇది నేను ఇక్కడే కుకట్పల్లి ఇక్కడ దగ్గరలో చావలిలో తీసుకున్నాను. ఇది కూడా వీళ్ళ అమ్మగారే చేశారు. ఇదేం పెయింటింగ్? ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కదా. దిస్ ఇస్ ఆల్సో ఫ్యాబ్రిక్ పెయింటింగ్. సో వీళ్ళంతా పాష్ గా మాట్లాడతారు. అంత లేదు. మా అమ్మ ఇప్పుడే ఒక సెటైర్ వేసింది కదా, ఫ్యాబ్రిక్ తెలుగులో ఏమంటారే అని చెప్పి. యాక్చువల్గా ఈ రోజు నేను వేసుకున్న ఈ చీర కూడా మా రిషి నాకు కొనిచ్చింది ఫ్రమ్ కళాదర్. సో మొన్న వీడియో చేసినప్పుడు బాగుంది రిషి, అసలు చాలా బాగున్నాయి అంటే తను నాకు సర్ప్రైజ్ గా మా ఇంటికి పంపించింది. థ్యాంక్స్ రిషిక. అయితే మా శ్రేయాంష్ డ్రెస్ కూడా యాక్చువల్ గా ఫ్రమ్ కళాదర్. వీడికి అసలు ఏం అర్థం కావాలి. ఏ శ్రేయాంష్ బ్లాగ్స్ తెలుసు కదండి మీకు. ఏంటండి ఆగండి. సో నీ డ్రెస్ చూపించి అందరికి. ఈ డ్రెస్ కూడా ఏంటంటే మీకు మెటీరియల్ తీసుకొని కుట్టించాను. కళాదర్లోనే మెటీరియల్ తీసుకున్నాను. ఎలా శ్రేయాంష్ డ్రెస్ బాగుందా? తమ్ముడు డ్రెస్ బాగుందా? తమ్ముడు చూడు కదా పంచ కట్టుకున్నాడు. తమ్ముడు డ్రెస్ కూడా చూపిద్దాం మనం. వీడు పెద్ద రాయుడు, వీడు చిన్న రాయుడు. అండ్ మా రిషి ఏంటంటే బాగా రిచ్ గా ఎప్పుడు కూడా ఫ్యాబ్ ఇండియాలోనే పర్చేస్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా బాగా రిచ్ గా ఉండాలని కోరుకుంటుంది అనమాట. ఓకే, సో ప్రైస్ నేను చెప్పనా? అవన్నీ నాకు ఫ్యాబ్ ఇండియా కొంచెం బాగా రిచ్ గా ఉంటారని చెప్పి మీ అందరికీ తెలుసు కదా. సో నేను ఎప్పుడు అంత సాహసం చేయలేదు. మా రిషి మాత్రం ఇప్పుడు రిచ్ గా అక్కడే వెళ్ళి కొనుక్కుంటూ ఉంటుంది. సో ఈసారి కూడా వాళ్ళ అబ్బాయికి ఇలాగే రిచ్ గా కొనింది అనమాట. ఓకే, సో ఈరోజు ఏం వంటలు చేశారు అసలు ఏంటి మా భోగిలో? ఇప్పుడు ఈరోజు ఆడవాళ్ళందరం కలిసాం. బాగుంది. అఘాయిత్యం అంటే వీడు అఘాయిత్యం చేస్తూ ఉంటాడు, బాగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎంత గట్టి గొంతు అంతే అసలు చెప్పలేమన్నమాట, అంత గట్టి గొంతు వీడిది. సో అది ఓకే. సో ఇప్పుడు ఈరోజు అమ్మో మామూలుగా అసలు వీడికి మైక్ అక్కర్లేదండి. బిక్రి ఓకే. సో నెక్స్ట్ మేము ఈరోజు యాక్చువల్ వంటలు ఏం పెట్టుకోలేదు.
అన్ని బయట నుంచే తెప్పిస్తున్నాము. అంటే ట్రెడిషనల్ గా అంటే పొద్దున రండి సైకిల్ చేస్తున్నా మాట్లాడొచ్చుగా. ఈ రోజు మేము ఇంట్లో పొంగల్ చేసుకున్నాము. స్వీట్ పొంగల్, హాట్ పొంగల్, భోగి కాబట్టి. మీరేం చేసుకున్నారు ఈ రోజు ఇంట్లో? మేమేం చేసుకున్నాము, పులిహోర చేసుకున్నాము. అవునా, అదేంటి పొంగల్ చేసుకుంటారు కదా? అది నిన్ననే అయిపోయింది. ఓకే ఓకే, వాళ్ళేమో పులిహోర చేసుకున్నారు, నిన్న పొంగల్ చేసుకున్నారు. ఈ రోజు కూడా యాక్చువల్ మేము పొంగల్ చేసుకున్నాం. మళ్ళీ రేపు చేస్తారు. పొంగలే పొంగల్. సో ఇప్పుడు ఏమేమి ఆర్డర్ పెట్టారు డిన్నర్ కి? సర్ప్రైజ్ ఇద్దామా, చూపిద్దామా, లేకపోతే చెప్పేస్తావా? చెప్పేస్తా, చూపించడం ఇప్పుడు ఎందుకు. బాత్ వచ్చేసాయా? రాలేదు ఇంకా, వచ్చాక చూపిద్దాం అనేది మీ అమ్మగారు ఉద్దేశం. అక్కడ సైకి చేయదు, ఏదైనా ఓపెన్ గా చెప్పాలి మాకు. అదే బట్టబయలు. ఓకే, మా శ్రేయాన్స్ అక్కడ బిజీగా ఆడుకుంటున్నాడు. శ్రేయాన్స్ కి పిన్ని ఇచ్చిన డ్రెస్ చూపించారా? గిఫ్ట్ నచ్చిందా శ్రేయాన్స్? మామ ఎందుకే డల్ ఉన్నాయి? పిన్ని కొనింది నాడా నీకోసం. సిద్ధానికి కూడా పిన్ని కొనింది వాళ్ళ ముగ్గురు పిల్లలు. సిద్ధాన్ని ప్రేమ చేయ పక్కన కూర్చోబెట్టుకొని ఒకసారి మీ ఇద్దరు ఫ్రేమ్ చూస్తా ఎలా ఉందో. సిద్ధానికి కొన్న ప్రతిసారి శ్రేయాన్స్ కి కొంటుంది, శ్రేయాన్స్ కి దిండు కానిచ్చి ఇద్దరిని పక్కన పెట్టి పక్కు ఆనిచ్చు. వాడు నానిచ్చాలా? వీణా ఆగమ్మా, ఆగు. పాపం పిల్లలు ఏడిపించి మరి బ్లాగ్ చేయాలనే ఉద్దేశం కాదు మాది. వీడు ఆగాస్యం చేస్తున్నాడు. ఓకే, ఎస్. సో నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం పదండి. రిషి, వాట్ ఈస్ దిస్ డబ్బీ? ఇది రిటర్న్ గిఫ్ట్. రిచ్గా ప్లాన్ చేసావా? చెప్పారా రిచ్ ఏం కాదు. నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలు, తర్వాత స్టీల్ డబ్బాలు అలాంటివి నాకు ఎప్పుడు ఇవ్వడం ఇష్టం ఉండదు. నేను బేసికలీ ఐఎమ్ హ్యాండ్ మేడ్, ఏదైనా హ్యాండ్ మేడ్ చేసింది. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్. అది ఏదైనా అవ్వనివ్వండి, ఇలాంటి బుట్టలు ఏవైనా సరే. నా సీమంతానికి కూడా నేను చిన్న చిన్న బ్యాగ్స్ ఇలాంటివే ఇచ్చాను. సో ఈసారి ఏంటంటే స్పెషల్ ఈ బాక్స్ లో మేము కొన్ని ప్లాన్ చేసాము. మా చిన్నోడికి ఇవ్వాలి అనుకుంటున్నవి. సో ఇది ఉగ్గు గిన్నె, దిస్ ఇస్ ఉగ్గు గిన్నె. తర్వాత వీటిని చొంగ చక్రాలు అంటారు. సో వీటిని బియ్యంతో చేసిన మురుకులు ఒక్కొక్కటి. చొంగ కార్చినందుకు చొంగ చక్రాలు అని ఇస్తారు. తర్వాత ఇది చిలక. చిలక ఎందుకు అంటే పలుకులకి చిలకలు. సో అందరికి ఒక్కొక్క చిలక. పలికాడు అంటున్నాడు కదా, అది పలుకే. తర్వాత ఇవి నువ్వుండలు, నవ్వుకి నువ్వుండలు. ఓకే. తర్వాత ఈ మై ఫేవరెట్ ఇది చలిమిడి ఎందుకంటే ఇలా ఇలా పట్టుకొని ఉంటారు కదా, పిడికిల్లో చలిమిడి పెట్టి ఇస్తారనమాట. దిస్ ఇస్ చలిమిడి. తర్వాత వాడు బోర్లా పడ్డాడు కాబట్టి దిస్ ఇస్ అమ్మ మేడ్, హ్యాండ్ మేడ్ బొబ్బట్టు. మేము చేసాము ఇంట్లో బొబ్బట్టు. సో ఈ బాక్స్ అంతా ఇస్ ఫిల్డ్ విత్ ఇది ప్లస్ దిస్ బాక్స్. నాకు ఇందులో ప్రియమైనది ఏంటంటే చలిమిడి. అండ్ ఆడవాళ్ళు ఏమైనా ఇందులో చక్కగా ఏమైనా పెట్టుకోవచ్చు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు. అక్క ఏం పెట్టుకుంటారో నన్ను అడగొద్దు, నాకు తెలుసు. బట్ ఇష్టంగా చాలా మంది చాలా పెట్టుకుంటారు. వద్దులేండి, పెట్టుకోరు మీరు, నాకు తెలుసుగా. సో చాలా బాగుంది యాక్చువల్లీ. సో దిస్ ఇస్ ద రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. చాలా బాగుంది. ఈ రిటర్న్ గిఫ్ట్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అయ్యుండొచ్చు? ఊరికి ఇన్ఫర్మేషన్ చూసే వాళ్ళు కూడా అంటే ఈ డబ్బా కొనుక్కున్నావు, ఈ డబ్బా ఎంత పడింది? అఫ్ కోర్స్ లోకల్ స్వీట్స్ ధర మాకు వద్దులే కానీ ఈ డబ్బా కాస్ట్ ఎంత? నాకు ఇది ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. 50 రూపీస్ పడింది. ఇట్స్ వెరీ ఓకే, రీజనబుల్. వెరీ రీజనబుల్. సో ఇలా పెట్టుకొని మామూలుగా మీరు ఏదైనా శ్రావణ మాసం అంటే గాజులు, బొట్టు అన్ని పెట్టుకొని చలివిడి ఇవన్నీ పెట్టింది కాబట్టి. అండ్ ఈ బ్యాగ్ కూడా మళ్ళీ చెప్తున్నాను, అందులో పెట్టిస్తావా? ఇందులో పెట్టిస్తున్నాను. దిస్ ఇస్ అగైన్ కాటన్, మళ్ళీ దిస్ ఇస్ అగైన్ హ్యాండ్ మేడ్, మళ్ళీ మంచి ప్యూర్ కాటన్, ఆర్గానిక్ కాటన్. నేను యాక్చువల్లీ అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇందులో యాజ్ యూజువల్ మంచి బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ, ఒక్కపడి. నైస్, సూపర్, గాడ్ బ్లెస్. అండ్ అట్టిపళ్ళు, తమలపాకు. ఈ రిటర్న్ గిఫ్ట్ అంతా ఇది క్యారీ చేస్తుంది ఇలా. దిస్ ఇస్ ద రిటర్న్ గిఫ్ట్. ఇది కూడా మా అమ్మాయి వేసింది ముగ్గులు. సూపర్, ఫెంటాస్టిక్. గాడ్ బ్లెస్ యూ రిషి ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. అంటే నీ ఐడియాకి చాలా చాలా
నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు అక్క 1 month ముందు నుంచి ఎందుకు ప్లాన్ చేస్తావని. నాకు ఏది లాస్ట్ మినిట్ లో హడావిడి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఐ వాంట్ థింగ్స్ టు బి ప్రీ ప్లాన్. 14 అయితే డిసెంబర్ 14 నుంచి స్టార్ట్. అవునండి, రిటర్న్ గిఫ్ట్ సెలెక్ట్ చేయాలి. ఆ రిటర్న్ గిఫ్ట్ ఫస్ట్ నాకు నచ్చాలి, తర్వాత స్వీట్స్ ఆర్డర్ చేయాలి, తర్వాత ఇన్వైటీస్ లిస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మరి డెఫినెట్లీ టైం పడుతుంది కదా, అందుకని. యాక్చువల్ గా ఇప్పుడు చాలా మందిని పిలుద్దాం అనుకుంది కానీ కొంచెం ఇంకా నేను తిట్టాను కాబట్టి పాపం ఏదో కొంచెం రెస్ట్రిక్ట్ చేసేసి నన్ను కొంచెం తిట్టుకొని వస్తే చాలా ఎవడు రానియదని చెప్పి అలా అంతే. కానీ ఏం చేయలేమండి, ఇంకా వద్దు. ఓకే, సో మొత్తానికి అది రెస్ట్రిక్ట్ చేసుకున్నాము. బట్ రేపు ఎవరినైనా పిలుచుకుంటుంది మళ్ళీ, అది నాకు సంబంధం లేదు. సో రిటర్న్ గిఫ్ట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దట్ బ్యాక్ డ్రాప్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది బ్యాక్ డ్రాప్. అంటే మేము యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ పూలు వద్దనుకున్నాము. ఒరిజినల్ గానే ఇవన్నీ నేనే సెలెక్ట్ చేశాను పువ్వులు, మిల్లి అవి వేయాలని. ఈ కైట్స్ డెకరేషన్ అంతా కూడా నాదే. చాలా బాగుంది, కైట్స్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్, నిజంగా ఐ డెంట్ ఎక్స్పెక్ట్. సో తను మా నాన్న. హాయ్, హ్యాపీ సంక్రాంతి. రండి, ఏంటి ఇలా సెట్ చేసావా? సెట్ చేసుకున్నారు. ఓ నైస్ నైస్. ఎలా ఉంది? బాగుంది. ఇవి కలర్స్ కదా ఇందులో డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఈ బ్యాగ్స్ ఇందాక చూపించా కదా, అమ్మ రెండు రకాల ముగ్గులు వేసింది. ఒకటి ఇది, ఇంకొకటి ఇందాక మీరు చూసారు ఆల్రెడీ. ఇది కూడా ఇంకోటి ఇది. ఓకే, ఇది ఇలా. ఇది బుర్రొక్క ఇంటికినా, ఇది లేకపోతే ఫ్యామిలీ ఒక ఇంటికినా? బుర్రొక్క ఇంటికి. బుర్రొక్క ఇంటికి. ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను మంచిగా. నేను రాత్రి చేసేసుకున్నాను ప్యాకింగ్. నేను హడావిడిగా, అంటే నా పాలసీ ఏంటంటే ఇలాంటి ఫంక్షన్స్ ఏదైనా, అంటే ఏ ఫంక్షన్ అయినా చేసినప్పుడు ముందు రోజే అన్ని అయిపోతే చక్కగా మనం గెస్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అందరినీ చక్కగా పలకరించచ్చు. అప్పుడు పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగడం. ఆవిడ పట్టుబట్టలు కట్టుకుంది, నేను పట్టుబట్టలు కట్టుకోలేదు. నేను రిషి మీద ప్రేమతో ఆవిడ కొనిచ్చిన చీరనే కట్టుకున్నా. చాలా హ్యాపీ. పట్టు చీరతో నాకు అవసరం లేదు, రిషి కొనిచ్చిన మనసుతో నాకు సంబంధం. ఈ రోజు ఈ వ్లాగ్ లో ఈ డైలాగ్ చాలు. అదే, మీరు అది కట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీ. అంత ప్రేమతో నువ్వు పాపం అంత ఇన్స్టెంట్ గా కొనిచ్చినప్పుడు నేను కట్టుకోవాలి కదా మరి. అసలు ఇప్పటి వరకు నేను మీకు నా పెళ్ళైన ఈ 5 ఏళ్లలో నేను ఎప్పుడు మీకు ఏమీ కొనివ్వలేదు. ఇదే ఫస్ట్ థింగ్ నేను మీకు గిఫ్ట్ ఇచ్చింది. నాకు అంత మంచి మంచి వ్లాగులు చేసి పెట్టి నాకు మంచి రేటింగ్ పెంచుతున్నావు కదా రిషి, అంతకన్నా కావాలా చెప్పు? మీరు ఎన్ని చేద్దామంటే అన్ని చేద్దాం. రిషి ఇస్ రెడీ ఎనీ టైం. ఈవెన్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పానండి. ఏమిటో మరి ఏం ఆలోచించట్లేదు. ఆయనకు భయపడుతుంది, నాకు అర్థం కావట్లేదు. భయపడడం ఏమీ లేదు, చేస్తాను. ఓకే సరే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మా గురువు గారు, అంటే ఎవరెవరు ఉన్నారు ఈ రోజు అంటే ఆల్రెడీ మా ఫ్యామిలీ మొత్తం చూసారు కదా, మీ అందరికి తెలుసా ఫ్యామిలీ. అండ్ గురువు గారు వాళ్ళు అంటే మా చైతన్య వాళ్ళ సంగీతం గురువు గారు వాళ్ళు, ఆయన కూడా మీరు ముందు వీడియోస్ లో చూసే ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తుంది. అండ్ దీపు వాళ్ళ వైఫ్ స్వాతి అండ్ వాళ్ళ పాప దీపు కూడా వస్తున్నాడు. సో ఇలా వెరీ షార్ట్ తక్కువ మెంబర్స్ ని పిలుచుకున్నాం మేము. అండ్ వాళ్ళని కూడా చూపిస్తాం ఇప్పుడు నెక్స్ట్. సో మా గురువు గారు ఆన్ ద వేలో ఉన్నట్టున్నారు, రెడీగా ఉన్నట్టున్నారు. సో లెట్స్ ఇన్వైట్ గురువు గారు, పదండి. వెల్కమ్ రా నీ అబ్బాయి. అంత గల్లబడుతుంటారు నాకు అర్థం కాదు. అందరూ హాయ్ ప్రణవ్. హాయ్ ఆంటీ. అది కట్టారు.
సో మొత్తానికి టైర్డ్ ఫేసెస్ తో వీఆర్ డన్ ఫర్ ద డే. సో మా భోగి సెలబ్రేషన్స్ కొంత చూపించాము. అండ్ థ్యాంక్స్ రిషిక, చాలా బాగా సెట్ చేసావంతా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో సంక్రాంతి కూడా బాగా సెలబ్రేట్ చేసుకో మీ అబ్బాయితో. డెఫినెట్లీ. ఓకే, సో ఎలా అనిపిస్తుంది నీకు ఫైనల్ గా? బాగుంది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. యూ ఎంజాయ్ డెకరేటింగ్, యూ ఎంజాయ్ ద వీడియో. yes సో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.